హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇడ్లీ అండ్ చట్నీ రెసిపీ. పల్లీ చట్నీ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. మెత్తటి ఇడ్లీలు చూసారు కదా ఎలా ఉన్నాయి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. టిప్స్ అన్నీ మీ వీడియో షేర్ చేసేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, ముందుగా 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ తీసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ ఉద్దిపేళ్ళు, మినుములు అంటారు కదా, అలా తీసేసుకొని నీట్గా రెండు కలిపేసి వాష్ చేసేసి 3 times అలా నానబెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ 5 hours or 6 hours ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ అనమాట. నేనైతే గ్లాసెస్తో చేస్తున్నాను. ఇట్లా కప్స్తో అయినా మీరు మెజర్మెంట్ చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ రవ్వను ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. అది కూడా సేమ్ 2-3 times వాష్ చేసేసి చక్కగా నానబెట్టేసేయాలి. వాటర్ నిండా పోసుకోవాలి, మంచిగా నానతాయి అనమాట. 5 to 6 hours నానబెట్టినా పర్వాలేదు, లేదు మాకు టైం లేదంటే 2 to 3 hours నానబెట్టినా పర్వాలేదు. ఉద్దిపేళ్ళు అనమాట. అండ్ ఒక కప్పు ఇడ్లీ రవ్వ. నెక్స్ట్ ఇది 4 to 6 hours తర్వాత మీకు మిక్సీ పట్టి అలా 4 to 5 hours నానబెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. బాగా చక్కగా నానిపోయాయి చూడండి. పప్పు కానీ, ఉద్దిపేళ్ళ పప్పు, మినపప్పు కానీ, రైస్ కానీ మొత్తం బాగా నానిపోయాయి. నేనైతే రేషన్ బియ్యం వాడానండి. ఇడ్లీలు కానీ, దోశకు కానీ మీరు రేషన్ బియ్యం వాడితేనే బాగా ఉంటుంది అని నా ఒపీనియన్ అనమాట. యాజ్ యువర్ విష్ అన్నమాట. ఇడ్లీ రవ్వ కూడా చక్కగా నానిపోయింది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. రైస్ అండ్ ఉద్దిపేళ్ళు మాత్రమే మిక్సీ పట్టేసుకొని మెత్తగా కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని వేసుకోవాలి. మొత్తం వేసేస్తే మనకు మిక్సీ సరిగ్గా పని చేయదు, మధ్యలోనే ప్రాబ్లం రావచ్చు. సో కొన్ని వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. అన్నీ అలానే మిక్సీ పట్టేసుకుని నేనైతే 2 times వేసి మిక్సీ పట్టాను. కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను గ్రైండ్ చేసి. ఇలా ఇంత జారుడుగా మనం ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి పక్కన పోసేసుకున్నాము. నెక్స్ట్ ఉన్నటివి కూడా ఇలానే మిక్సీ పట్టేసుకున్నాం. సేమ్ ఇలానే 2 బ్యాచ్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని వాటర్ వేసేసి ఈ రవ్వ మనం వాటర్ అంతా పిండేసి రవ్వ దాంట్లోకి మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న పిండి మిశ్రమం ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. ఇలా అంతా మనం వేసేసాం కదా. ఈ ఇడ్లీ రవ్వ ప్లస్ అంతా మిక్స్ అవ్వాలన్నమాట. అంతా కలుపుకొని అంత బ్యాటర్ అంతా వేసిన తర్వాత మొత్తం అంతా బ్యాటర్ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కలపడం అంతా మొత్తం ఉండలేం లేకోకుండా కలిపేసుకోవాలన్నమాట. ఇది ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వాలన్నమాట. దీని మీద ఒక మూత కానీ, లేకుంటే ఒక కాటన్ క్లాత్ కానీ, ఏదైనా చున్నీ కానీ, లేకపోతే ఏదైనా కొంచెం గాలి ఆడేలాగా ఒక క్లాత్ ఏదైనా కప్పేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఇందులో ఒక సీక్రెట్ టిప్ ఏమో టుమారో ఒకటి చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇది చిన్న టిప్ అనమాట. ఇడ్లీలు దూదిలాగా రావాలంటే కొన్ని అటుకులు, ఇదైతే అటుకులు పేస్ట్ అనమాట. క్లిప్ మిస్ అయింది. అటుకులు నానేసి పేస్ట్ చేసేది. అటుకులు నానేసి ఇలా ముద్దలాగా చేసేసుకొని అది ఆ మిశ్రమం పొద్దున్న మనం చేసి ఇడ్లీ బ్యాటర్లో కలిపేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకొని ఇడ్లీ బ్యాటర్ అంతా కలుపుకోవాలి. అలా కలిపేసుకొని మనకు కావాల్సినంత పిండి పక్కకు తీసేసుకొని
మిగతా పిండిలో కొంచెం సోడా పొడి, కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. కలిపేసుకొని ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో మనం వాటర్ వేసేసి పెట్టేసుకున్నాం. చూడండి, వాటర్ అయితే వేసాను, కొన్ని వాటర్ వేసి పెట్టేసుకున్నాను. ఇడ్లీ పాత్రలలో అయితే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అది ఇడ్లీ దానిలో అంతా 2 దానిలోకి అలాగే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం హీట్ అయ్యి మరిగే స్టేజ్కి వచ్చేటప్పుడు మనం ఈ పాత్రల్ని దాంట్లో పెట్టేసుకొని ఇడ్లీ చేసే పాత్ర దాంట్లో పెట్టేసుకొని అలా అందులో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి తీసేసి అలా పెట్టేసి బ్యాటర్ వేసుకోవాలి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఇంకోసారి బాగా కలిపి ఇడ్లీలా వేసేసుకోవాలన్నమాట బ్యాటర్ని. మొత్తం అలానే వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని, ఇడ్లీ పాత్ర మూత ఉంటుంది కదా, అది పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కకి వెళ్ళిపోవాలి. 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇడ్లీలు ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా, స్పంజీ లాగా వచ్చాయో. అసలు తింటుంటే తినాలనిపిస్తుందండి. మా పాప అయితే ఇంకోండి చేస్తుండగానే వచ్చి మమ్మీ నాకు ఇడ్లీలు అంటుంది. చూడండి ఎంత మెత్తటి, అసలు తింటుంటే ఎంత బాగుంటాయో అసలు. అండ్ ఇక్కడ దీనికి నేను కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ చేశాను. పల్లీలు వేయించుకుంటున్నాను. అండ్ పచ్చిమిర్చి, టమాటో కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాను. అండ్ ఒక పించ్ అనమాట, చిన్న పించ్ చింతపండు వాటర్ వేసేసి నానేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంత మగ్గిన తర్వాత గ్యాస్ కట్ చేసుకొని పల్లీలు మిక్సీ పట్టేసుకుని అందులో కొన్ని టమాటో, పచ్చిమిర్చి, మనం వేయించుకున్నవి, నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు అన్నీ వేసి పేస్ట్ చేసేసుకొని తిరువాత పెట్టేసుకోవాలి. తిరువాతలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగబ్యాళ్ళు, మినుములు అంటే ఉద్దిబ్యాళ్ళు వేసేసి కొంచెం వేగిన తర్వాత ఇది పెట్టేసుకోవాలి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్.